అంటే నేను ఈ వీడియోని ఎప్పుడు పోస్ట్ చేస్తాను అనేది 2000లో మ్యారేజ్ అయింది. పుట్టాడు. మధ్యలో కొంచెం చెప్తున్నాను. చూపించిన వీడియోనే తీస్తున్నాను. అయినా పెట్టిన వాళ్ళకి థ్యాంక్ యూ. చూడని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. చేసుకోని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు భాగి. చాలా రోజులైంది కదా మీ అందరితో మాట్లాడి. సో అందుకే ఈరోజు మీ అందరితో మాట్లాడదామని వచ్చాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకీ వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి? ఏదో చేస్తా ఉన్నా, వీడియోలు పెడతా ఉన్నా, ఏదో ఒకటి చేస్తా ఉన్నాము. మనీ అయితే రాలేదు, చూద్దాం. ఫైనలీ ఈరోజు చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో పరంగా ఈ మంత్ మొత్తము జరిగిన వీడియోస్ అన్నీ కూడా ఒకసారి రివైండ్ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే చాలామంది ప్రతి ఒక్క వీడియోని చూసుండరు, ఖచ్చితంగా చూసుండరు. సో అందుకనే ఈ మంత్ మొత్తం ఏమైతే జరిగిందో ఆ వీడియోస్ అన్నిటిని కూడా నేను ఇప్పుడు చూపిద్దాము. వాటిల్లో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంటు, అలాగే చిన్న ఫన్నీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చెప్దాము అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి ఈ మంత్లో ఫస్ట్ వీడియో అయితే వచ్చే సర్దువడలను చేశాను కదా, ఆ సర్దువడల వీడియో అన్నమాట. టీవీ కొంచెం క్లారిటీగా లేదు. ఎందుకంటే టీవీ మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ పోయినట్టుంది. మేము మళ్ళీ బ్లాక్ వచ్చింది చూడు. మాకు ఇక్కడ స్క్రీన్ కొంచెము తేడా కొట్టిందనమాట టీవీతో. సో అందుకని ప్రజెంట్ ఫస్ట్ వీడియో అయితే సర్దువడల వీడియో. యాక్చువల్గా సర్దువడలు ఎలా చేయాలి ఏంది అని చెప్పేసి ప్రాసెస్ చేశాను. బట్ దానికి అంత వ్యూస్ రాలేదు. ఎందుకు అంటే చేస్తే వంటలే చేయాలి లేదా ఫన్నీ చేయాలి, ఎట్లా అన్నీ కలిపి కొడుతుండేసరికి పాపం యూట్యూబ్ అన్న కూడా అర్థమైనట్లా. చూసారు కదా, ఫస్ట్ అయితే సద్దల్ని నానబెట్టుకొని అవి మొలకలు వచ్చిన తర్వాత నేను చేశాను. నాకు అలాగే ఇష్టం అందుకని. సో చూసారు కదా, బెల్లాన్ని అయితే పాకం పట్టేసుకొని అలాగే సద్దలు మొలకొచ్చిన తర్వాత ఆడించుకొచ్చుకొని పిండిని అలా కలిపి చేశానన్నమాట. అయితే బాగున్నాయి. కొంతమంది కొంచెం కామెంట్స్ చేశారు, ఏంటిది ఎండబెట్టావా మిద్ది పైన, అసలు ఆయిల్ వేయించావా లేకపోతే ఏంటి అని చెప్పి. తినడానికి మాకు టేస్ట్ ఉండాలి, మేము తినేటట్టుగా చేసుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళకి ఊర్లో వాళ్ళందరికీ తినేటట్టుగా చేసుకోలేం కదా ఏదైనా కూడా. అందులో మాకు ఆయిల్ లేకుండా ఉంటేనే ఇష్టం అనమాట. సో అలా జరిగింది అదైతేను. తర్వాత ఈ వీడియో వచ్చేసి చిన్న షార్ట్ వీడియో పెట్టారనమాట. ఇది వచ్చేసి మనం అద్దాల సాయిబాబా గుడి దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ ఒక ఆయన వెరైటీగా చూడటానికి భలే స్టైల్గా ఉన్నాడు, కానీ లాంగ్వేజ్ మాత్రం భయంకరమైన దట్టి లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. అప్పుడే నాకు అనిపించింది, నేను కూడా చూడడానికి స్టైల్గా ఉన్నాను కదా, అట్లా స్టైల్గా బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత అట్లా యానిమే రామే అని అట్లా ఓల్డ్ పల్లెటూరు లాంగ్వేజ్ మాట్లాడితే ఎలా ఉంటుంది అని చెప్పి చేశాను అనమాట. అదొక వీడియో, షార్ట్ వీడియోలు అయితే. ఇప్పుడు అసలు వీడియో వస్తుంది చూడండి. అసలు సిసలైన వీడియో అన్నట్టు. ఫస్ట్ 1వ తేదీ స్టార్టింగ్ రోజు, ఫస్ట్ రోజు వీడియో అనమాట ఇది. ఆ రోజు మనం వెళ్ళిన రోజు. అసలు ఇది మామూలు మెమరీ కాదనమాట. అంటే ఈ మంత్లో నేను ఎక్కడికైతే వెళ్ళానో అనే వీడియోస్ అనమాట ఇవి. ఇవి వీడియోస్ని ఈ మంత్లో పెట్టిన వీడియోస్. సో ఆ రోజు నేనైతే పాపికొండలకి వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పాపికొండల్లో ఫుల్ ఎంజాయ్ చేశాము. అక్కడైతే చిన్న ఫన్నీ లేదు. ఒక టైంలో నా ఫోను నీళ్ళలో పడిపోయేటట్టుగా కూడా ఉన్నింది. థాంక్ గాడ్ అనమాట. అది లక్న. ఈ ఫ్లవర్స్ ఇక్కడ చాలామంది నాకు ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అలాగే ఫుల్ ఎంజాయ్ చేసాం మా ఏరియా అంతా కలిసి, మా కాలనీ వాళ్ళందరూ కూడా కలిసి స్నాక్స్ అవి ఇవి తీసుకెళ్ళి అక్కడే భోజనాలు అవి చేసి. ఈ వీడియో అయితే ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. అలాగే పాపికొండలకి ఎవరైనా వెళ్ళని వాళ్ళు కూడా పాపికొండలకు వెళితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో పాపికొండల వీడియోసే 2 డేస్ మేము ఉనింది, కానీ 3 వీడియోస్‌గా వచ్చాయన్నమాట. ఆ 3 వీడియోస్ గురించి చెప్తాను. ఫస్ట్ వీడియో అయితే ఇదన్నమాట. రాజమండ్రి బ్రిడ్జ్ ఇదంతా కూడాను. రాజమండ్రిలో ఎక్కుతాం మనం పాపికొండలకు పోవడానికి. చూసారు కదా అది. నెక్స్ట్ వీడియో వచ్చేసి పాపికొండలకి వెళ్ళిపోయిన తర్వాత పాపికొండల టూర్ అదంతా చూసేసాం కదా. ఇప్పుడు ఇది అన్నవరం అనమాట. అన్నవరము తర్వాత మిగతా చిన్న చిన్న పానకాల స్వామి, తర్వాత కనకదుర్గమ్మ, భద్రాచలం అవన్నీ కూడా ఇవన్నమాట ఈ వీడియోలో వస్తాయన్నమాట. చూసినట్టయితే ఇక్కడ మనకి శక్తిపీఠం కూడా ఒకటి, పిఠాపురంలో శక్తిపీఠం ఉంది కదా, అది కూడా చూసుకుంటాము. తర్వాత వచ్చి ఇంకా ఫన్నీగా ఇంకా బాగుండేదైతే, మనం ఇక్కడ వరి ఉంది కదా, ఆ వరి చేనులో కూర్చొని మేము అక్కడే వంట చేసుకొని హ్యాపీగా అక్కడే వంట చేసుకొని మేము పెట్టుకునేసి గుడి దగ్గరికి వెళ్ళి తిన్నాం అనమాట. అక్కడైతే నిజంగా చాలా బాగుండింది. పాత పాత గుళ్ళు అవన్నీ కూడాను చాలా ఫన్నీగా ఉండింది. అలాగే నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. చూడండి ఎప్పుడు కూడా చూసాము. ఆ నందీశ్వరులు అయితే భలే ఉన్నింది లోపల అదంతా కూడా. ఈ వీడియోని కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వీడియోస్ అన్నిటిని కూడా మీరు ఒకసారి ఖచ్చితంగా చూడండి. షార్ట్ వీడియో అనమాట. పాపికొండలు బోట్లో ఇలా పడుకొని నేను హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. సముద్రంలో పడుకొని ఆ కొండల మధ్యలో భలే హ్యాపీగా ఉన్నింది. అది చెప్పాను కదా, ఇంకా
మిగతా ఊర్లను చూసుకోవాలని చెప్పేసి ఇది మనకి పానకాల స్వామి అనమాట. పానకాల స్వామి దగ్గర నుంచి తర్వాత మేము అమరావతికి వెళ్తాం. అమరావతిలో అయితే మామూలుగా ఉండదు కదా. ఆల్రెడీ ఇంతకుముందు అమరావతి వీడియోస్ని కూడా నేను చేస్తున్నాను. అమరావతి అయితే సూపర్ ఉంటుంది. శివయ్య అది లింగం అనమాట, శివలింగము. చాలా హైట్, చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ గుడి, ఆ వాతావరణం, ఆ శివలింగం దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు ఎంత దూరంలో ఉన్నానో అంత దూరంలోకి వెళ్ళొచ్చు ఆ శివుడి దగ్గరికి. చాలా బాగుంటుంది. సో అది చూసేసాము. అమరావతి అని చెప్పాను కదా, అమరావతిలోనే అక్కడే వంట చేసుకొని గుడి పక్కన ఖాళీ ప్లేస్లో అక్కడే వంట చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ అందరం కూడా అక్కడే తిన్నాము. అంతా ఫ్యామిలీసే, కానీ ఏరియాల వాళ్ళు ఫ్యామిలీస్ మా వాళ్ళు అందరూ ఉన్నారనమాట. నిజంగా ఫుల్ ఎంజాయ్ చేసామండి ఆ వీడియోస్ని అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఏంటంటే జర్నీలో కొంచెం టైర్డ్ అయిపోయాం అనమాట, అంతే. మిగతా అంతా కూడా చాలా ఎంజాయ్ చేసాము. స్నాక్స్ తినేటివి అన్నీ కూడా షేర్ చేసుకోవడము అలా బాగుండింది. టమాటా కూర అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. నాకు ఆ నందీశ్వరిని చూస్తుంటేనే భలే హ్యాపీగా ఉంటుంది. నాకు ఇంకా అందకపోయేసరికి అట్లా వెక్కి మరీ పైకి ఆయన చెవులో చెప్పాలి కాబట్టి చెప్పాను. ఇది కూడా చాలా బాగుంటుంది. చూసారా, చెరుకు రసం అమ్ముతున్నాను. అది నాకు ఆ షార్ట్ వీడియో చెరుకు రసం తీస్తుంటే నాకైతే సునీల్ కామెడీ గుర్తొచ్చేసింది. ఏంటంటే, నా ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే జ్వరం వచ్చేస్తుంది నీకు, సాంబిగాడు చెరుకు రసం అమ్ముతాడు తెయ్యమంటది అనే డైలాగ్ ఉంది కదా. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు అంతా ఎవ్వరు నాటినంత ఎవరికి వారు నాదే అని చెయ్యేస్తే కాపాడాలంట. సో అదనమాట ఆ వీడియో వచ్చేసి. ఇంకా వచ్చేసి ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ జరిగింది. సో ఆ ఫంక్షన్ తాలూకు వీడియో అనమాట. అక్కడ ఫంక్షన్లో తినేసి నేను వస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి చిన్న షాపింగ్ లాంటిది. డ్రెస్ సర్కిల్కి వెళ్ళాను. ఇందాక ఫంక్షన్ అని చెప్పాను కదా, ఆ ఫంక్షన్ తాలూకు వాళ్ళ కోసం గిఫ్ట్లు కొనడానికి, అదే డ్రెస్సులు కొనడానికి అని చెప్పేసి షాపింగ్కి వెళ్ళాను. ఆ వీడియో అనమాట ఇది. డ్రెస్ సర్కిల్లో కూడా చాలా బాగున్నాయి డ్రెస్సులు. సిసిలైన అద్భుతమైన వీడియో వచ్చేసింది. ఏంటో తెలుసా, రండి చూపిస్తా. ఏంటో గుర్తొచ్చిందా? చూసిన వాళ్ళకి గుర్తొస్తుంది, చూడని వాళ్ళకి తెలీదు. ఏంటంటే కొంచెం ముందుకి ఫార్వర్డ్ చేస్తా, అప్పుడు అర్థం అవుతుంది అది. ఏంటో తెలుసా, తిరుమలలో మనం వేసిన ప్రోగ్రామ్ రథసప్తమి రోజు మన ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయింది కదా. సో దాని తాలూకా వీడియో అనమాట. యూట్యూబ్లో నేను లైట్గా కొంచెం పెట్టాను. ఇది ఒక మెమొరబుల్ డే మాకైతే మిగిలిపోయేటట్టుగా ఉంటుంది ఆ రోజు. అదనమాట ప్రోగ్రామ్. చూసారా, నిజంగా మాకైతే ఇది లైఫ్లో మర్చిపోలేని విషయం అనమాట. ప్రోగ్రామ్ గురించి అయితే కల్పవృక్షం రావడం అనేది ఒక అద్భుతమైన సందర్భం అనే చెప్పాలి. నిజంగా సూపర్ అండి ఈ వీడియో అయితేను. లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. ఇంకొకసారి కూడా థ్యాంక్ యూ సో మచ్ మా కోలాటం వాళ్ళందరికీ కూడా. ఆ ఏడుకొండల వాడి దయ లేనిదే మేము ఏది చేయలేం కదా, అది మాత్రం తెలుసు. ఖచ్చితంగా ఏడుకొండల వాడి దయ ఉంటుంది. కల్పవృక్షం అంటే మామూలుగా లేదు అసలు. మేమందరం కూడా చాలా బాగా కోలాటం చేసాం. నేను ఇక్కడ ఉన్నాను అనమాట. అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. మేమందరం కూడా చాలా బాగున్నాం కదా. బెంగాలీ స్టైల్ లాగా శారీ కట్టాము. అది నిజంగా వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. అబ్బా, ఏనుగులు చూసారా ఎంత బాగున్నాయో. ఎంతో మంది ట్రై చేస్తారు. మేము కూడా లాస్ట్ టైం ట్రై చేసాం, బట్ కుదరలేదు. ఈసారి మాకు ఎలాగోలాగో దేవుడు అనుకరించి మమ్మల్ని వచ్చేలాగా చేసుకున్నాడు. సో మేము కూడా ప్రోగ్రామ్ చేసేలాగా మాకు అలాగ వచ్చింది. నిజంగా రోజు వెళ్ళిపోతాము. రథసప్తమి ముందు రోజు వెళ్ళిపోయి హ్యాపీగా రూమ్లో ఎంజాయ్ చేసుకొని డాన్సులు చేసుకొని ఆ వీడియోని కూడా చిన్న క్లిప్ పెడతాను చూడండి. జస్ట్ మా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చాలా బాగా జరుగుతుంది. తర్వాత ఏదో ఒకటి తినేసేసి నైట్ మాట్లాడేసుకొని టెంపో ఎలాగో మాట్లాడుకుంటాం కదా, టెంపోలోనే వచ్చేస్తాము. ఇదైతే లైఫ్లో మెమొరబుల్ డే అనమాట. అందరూ స్నాక్స్ అంతా షేర్ చేసుకుంటాము. అలాగే కూర్చొని హ్యాపీగా తింటాము, టీలు తాగుతాము, కాఫీలు తాగుతాము, అక్కడ బజ్జీలు అవి తింటాము, షాపింగ్ చేస్తాము. ఓ అమ్మో మామూలుగా లేదు. వీళ్ళతో పోతే ఫుల్ ఎంజాయ్ అనమాట. వీళ్ళతో పోతే కూడా ఇప్పుడున్నా నేను. సో అది వీడియో. దీని తర్వాత వీడియో ఏంటంటే, ఈ అమ్మవారిని అయితే ఎంతో చక్కగా ఎంతో అందంగా చేస్తారు పూలతోటే. ఈ ఫేస్ వచ్చి ఈ సంవత్సరం అనమాట ఈ ఫేస్ మాస్క్ లాంటిది పెట్టడము. నార్మల్గా అయితే పసుపుతోటే మొత్తం పసుపు ముద్దని ఇట్లా ఫేస్ చేసి దానికి కుంకుమతో ఐబ్రోస్ని, పెదాలు, ముక్కు, కళ్ళు అవన్నీ కూడా కుంకుమతో ఇలా గీస్తారు. చాలా అందంగా ఉంటుంది. నిజంగా ఇది ఎవరు చేస్తారు కానీ వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే అమ్మవారి రూపాన్ని వాళ్ళు గీయడం అనేది మామూలు అదృష్టం కాదు. ఇలా అయితే భలే చేస్తారు వీళ్ళు. అమ్మవారిని చూస్తూ ఉండాలనిపిస్తుంది. చూసారు కదా, పూలు అయితేనేమి, అలంకరణ అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. భోజనం చేసుకున్న తర్వాత అమ్మవారి చీరలో ఎన్ని కూడా వేలం పట్టేస్తారు. వచ్చే దారిలో మేము చేసిన పనులు చూడండి. చూసారు కదా, ఈ జొన్న చేనులో పడి పందుల్లాగా నేనైతే
ఆ జొన్నకండి నుంచి దాన్ని దుంప దించి దాన్ని అక్కడే కొరుక్కొని తిని ఆ ఎంగిలి మళ్ళీ ఎవరు తింటారో అమ్మో బాబోయ్! నిజంగా ఆ కండిని చూస్తుంటే అంతమంది కానీ ఇక్కడ నూగుగా గుచ్చుకుంటుంది ఇదంతా. అందువల్ల అది మొత్తం తినలేకపోయా. వచ్చే దారిలో అదొక మెమరీగా మాకు భలే ఉండిపోయింది. అక్కడ ఫోటోస్ అవి తీసుకున్నాం. అక్కడే రోడ్డు మీద అక్కడే రోడ్డు మీద ఈ వీడియో అయితే చేశాను. భలే ఉండింది. అక్కడే ఈ వీడియో కూడా చేశాను. ఈ కంచేనిది పచ్చనగా పచ్చనగ అనుకుంటా అది. పచ్చనగ అయి ఉంటది. ఇది మా బాబుతో చేసిన వీడియో కూడా చూపిస్తా చూడండి. అది మా బాబుతో అక్కడ చేయడం కూడా భలే హ్యాపీగా ఉంది నాకు. ఇంకొక షాట్ కూడా ఉంది. అది కూడా పెట్టలేదు. పెడతా అది కూడా. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఒక సినిమాకి ఓపెన్ షాట్ తీస్తుంటే అంటే సినిమా స్టార్ట్ చేసే ముందు పూజ చేస్తారు కదా! సో అదనమాట ఫస్టు. అది ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్‌లో జరిగింది ఆ పూజ అయితేను. సో ఆ రోజు అక్కడికెళ్ళాను. నేను అదంతా కూడా వీడియో తీయలేకపోయాననమాట. ఆ రోజు ఏదో చిన్న వీడియో చేశాను. అతి జాజులతో తరలి రమ్మని అందామా మనసుకి పెళ్ళంటే అతిథులెవ్వరు రారమ్మా నీకన్నా చిరురామిన్నా ఓ మైనా ఒక షాట్ తీసాను. ఒక షాట్ ఉన్నావా ఎవరికి వెళ్ళావంటాడు దిగాడు. విఆర్సీ గ్రౌండ్లో పుత్ర కామేష్టి యాగం జరుగుతుంది. ఏదో ఒక ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఆ పుత్ర కామేష్టి అనగానే ఏదో ఒక ఫోన్లు వస్తున్నాయి ఏందో. సరే ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళమని మాకు అది పనిగా కామాక్షి అక్క చెప్పిందనమాట. ఎవరికైనా చెప్పండి అని చెప్పి. నేను ఎలాగో ఈరోజు వీడియో చేస్తున్నానని చెప్పి చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఈ వీడియో ఈ లోపే పోస్ట్ చేస్తాను అనుకుంటున్నాను. మార్చి 2వ తేదీ విఆర్సీ గ్రౌండ్‌లో పుత్ర కామేష్టి యాగం జరుగుతుంది. ఖచ్చితంగా వెళ్ళి ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఆ యాగంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఇదైతే మనకి దానికి సంబంధించిందే. ఇక్కడ కనిపిస్తున్న స్వామీజీ వచ్చేసి అక్కడ యాగం జరిపించే స్వామీజీ అనమాట. ఆయన ఇంతకు ముందే 21 యాగాలు జరిపించున్నాడు. సో మనకి నెల్లూరులో ఈ ఈ అవకాశాన్ని కల్పించాడనమాట. ఎవరు ఏదైనా ఒకరు విడిగా చేపించుకోవాలి అంటే యాగం చాలా డబ్బులు ఖర్చవుతాయి గదా! సో వీళ్ళు ఇలా జరిపించుకుంటే తక్కువ డబ్బులు ఖర్చవుతాయి కాబట్టి ఇలా పెట్టారనమాట. నిజంగా ఇది చాలా గొప్ప అవకాశం అండి. సేవకు గూడా నేను ఒకరోజు, 2 రోజులు పోయాను. తర్వాత ఇంక కుదరల చూసారు గదా! మీరే చూస్తానే ఉన్నారు. ఈ వీడియోస్ అని, కోలాటమని, ప్రోగ్రామ్స్ అని, అదని, ఇదని సరిపోతూ ఉంది. సో, ఈ ఫంక్షన్స్, ఇంటి దగ్గర ఫంక్షన్స్ అవి ఇవి గూడాను. సో, అందుకని చెప్పేసి యాక్చువల్‌గా ఇప్పుడు గూడా ఒక గృహప్రవేశం ఉంది మా వాళ్ళదేను. వెళ్ళాలి. దాన్ని గూడా వీడియో తీద్దామనుకున్నా. బట్ కుదరలేదు. బాబుకేమో ఇంటర్ ఎగ్జామ్స్ అంటే గుర్తొచ్చింది. నాయనా బాబు బంగారం అందరూ బాగా చదివి గుర్తుపెట్టుకొని మరి మీకొచ్చింది కరెక్ట్‌గా రాయండిరా. పాస్ మార్కులతో పాస్ అవ్వండిరా చాలు అందరికిన. సో, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ గూడా ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వండి. ఓకే. స్వామీజీ అనమాట. ఆ రోజు సేవకెళ్ళాను కాబట్టి, ఆ రోజే స్టార్టింగ్ యాగం జరిపీయడానికి సంకల్పం అయన్నీ చేస్తూ ఉన్నారు. అందుకని ఆ రోజైతే వీడియో తీయగలిగాను. తీశాను. మీరందరూ గూడా తప్పకుండా దాంట్లో పాల్గొనండి. ఓకేనా? ఇది మన నెక్స్ట్ వీడియో. తర్వాత ఇంకొక వీడియో ఉంది. మెయిన్ ఘట్టానికొచ్చేసామండి. మా మ్యారేజ్ డే రోజనమాట. అందరూ గూడా చాలామంది చాలా బావుంది నీ శారీ, అలాగే నీ బ్లౌజు అని జెప్పారు. నిజంగా వాళ్ళందరికీ గూడా థ్యాంక్ యూ సో మచ్. అలాంటి కాంప్లిమెంట్స్, అలాంటి మంచి మంచి కామెంట్స్ వస్తే మనసుకి భలే హ్యాపీగుంటది గదా! సో, మా పాపోళ్ళ సర్ప్రైజ్ అంతా గూడా నాకు చాలా నచ్చింది. వాళ్ళు తెచ్చిన స్టాండ్‌లోనే ఫోన్ బెట్టుకొని ఇప్పుడు చేస్తున్నాననమాట. వీళ్ళు మా పాపోళ్ళైతే నిజంగా నేనొస్తున్నానని చెప్పేసి అలా దాసిపెట్టేసేసి దొంగ పిల్ల లోపల పెట్టేసిందో. నిజంగా ఇదొక లైఫ్‌లోనే ఒక మెమరబుల్ డేగా ఉండిపోయింది. ఎవరికైనా సర్ప్రైజెస్, గిఫ్ట్స్ అలా ఇచ్చారంటే భలే హ్యాపీగా ఉంటది గదా! సో, అది మొత్తానికి వీడియో అయితే ఆ రోజు కూడా నేను అలాగే 3 వీడియోలని దాన్ని డివైడ్ చేసి భాగాలుగా పెట్టాననమాట. ఎందుకంటే మొత్తం చూపిచ్చాలి. మొత్తం ఒకే వీడియోలో పెట్టలేము. అందుకని ఒక 12 మినిట్స్, 10 మినిట్స్ వీడియోలో పెట్టాను. మా వారికి పాపం మా వారు సిగ్గుపడతా ఉన్నారు. సో, వీడియో అయితే అదన్నమాట. నిజంగా నా చీరకి ఆ బ్లౌజ్ యాక్చువల్‌గా భలే సెట్ అయిపోయింది. సో, ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోలో అంతా మేమలా వచ్చి వాళ్ళ పిల్లల సర్ప్రైజ్ మా పిల్లలు తెచ్చినవి అవన్నీ గూడా చూపిచ్చా. సెకండ్ వీడియోలో వచ్చి ఆ రెస్టారెంట్‌లో మేమేమేం జేసాము అని జెప్పేసి మేము డాన్సులు, కేక్ కటింగు, గిఫ్ట్సు అవన్నీ గూడా రివీల్ చేసే వీడియో అనమాట. సెకండ్ వీడియో వచ్చేసి పిల్లలతోటి ఇలా ఎంజాయ్ జేయడం అనేది మామూలుగా లేదు. నాకైతే ఈ 25థ్ సిల్వర్ జూబ్లీ యానివర్సరీ గుర్తుండిపోద్దనమాట లైఫ్‌లో. మనీ వచ్చినా రాకపోయినా ఇట్స్ ఓకే. లైట్ తీసేసుకుంటా. ఎందుకంటే వీడియోస్ అన్నీ యూట్యూబ్‌లో ఉంటాయి. ఒకవేళ ఫ్యూచర్‌లో నా మనవరాలికి సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఉన్న మనవళ్ళకి, మనవరాలికి గూడా చూపించుకోవచ్చు. మా పెద్ద పాప ఇదంతా జేసింది. చిన్న పాప, బాబు ఇది ముగ్గురు కలిసి బాగా స్మైల్స్. जो तुम ना हो ये
లవ్ యూ రాజా. లవ్ యూ భాగ్యరాజ్. హ్యాపీగా ఉంది. డిష్ తగిలిందో ఏమో మా వాళ్ళ మా మా అసలు నిజంగా చాలా మంది చచ్చిపోయి ఉంటారు కుళ్ళుకొని. యాక్చువల్లీ థర్డ్ వీడియో వచ్చేసి ఏంటంటే రెస్టారెంట్ వాళ్ళ గురించి వాళ్ళు మాకిచ్చిన సపోర్టు, అలాగే వాళ్ళు మాతో ఉన్న క్లోజ్‌నెస్సు, అలాగే ఫ్రెండ్లీగా, చాలా ప్రేమగా, చాలా హ్యాపీ, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో, దాని గురించి సెకండ్ వీడియో అంతా కూడా జరిగిందనమాట. 2000లో మ్యారేజ్ అయింది. 2001లో పెద్ద పాప పుట్టింది. 2003లో చిన్న పాప పుట్టింది. 2007లో బాబు పుట్టాడు. మధ్య మధ్యలో కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి అవన్నీ గూడా. వాటన్నిటిని వదిలేసుకొని, వాటన్నిటిని దాటి మనము హ్యాపీగా ఉండే దాంట్లోకి రావాలనమాట. ఈ వీడియో అయితే అది. నిజంగా వండర్‌ఫుల్ వీడియో అనమాట. ఫైనల్‌గా నిన్న ఫిబ్రవరి 29 బాబాయ్ బర్త్‌డే. మంత్‌లో లాస్ట్ వీడియో అదే. ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ఫంక్షన్‌కి ఎళ్ళాను గానీ, బట్ వాటిని వీడియో తీయలేదనమాట. కొన్ని తీయొచ్చు, కొన్ని తీయగూడదు. సో, అందుకని కొన్ని తీయలేదు. ఫైనల్‌గా మార్చ్ అంటున్నా. ఫిబ్రవరి 29 బాబాయ్ చినగా వెంకటేశ్వర్లు గారు, బాబాయ్ అంటాము. యాక్చువల్‌గా అంత పేరు కూడా చెప్పనవసరం లేదు. బాబాయ్ అంటేనే అర్థమైపోద్ది ఈ పాటికి అందరికి. సో, బాబాయ్ బర్త్‌డే అనమాట. లాస్ట్ వీడియో అదే. అది యూట్యూబ్‌లో అయితే షార్ట్‌గా పెట్టాము. పెద్దగా పెట్టలేదు. అంటే కొంచెమే తీశాననమాట అందుకని. ఇంకొకసారి మళ్ళీ గూడా బాబాయ్‌కి శుభాకాంక్షలు. బాబాయ్ ఎవరనుకుంటున్నారా? అదేనండి బాబు. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంటు. సో, బాబాయ్ అనమాట మాకు అందరికి గూడాను. మా పెద్ద దిక్కు. ఆయన బర్త్‌డే. అందులో ఇది ఫిబ్రవరి 29 అంటే 4 ఇయర్స్‌కి ఒకసారి వస్తది కాబట్టి చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్ అయితే పిల్లలందరూ కలిసి చేశారనమాట. సో, దాంట్లో నేను గూడా చిన్న భాగస్తురాలినయ్యాను. అందుకని చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అంటే మామూలుగా ఉండదు కదా మనకి. అలా ఉంటదనమాట. ఫైనల్ వీడియో అది. వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి, ఏంటి అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి మళ్ళీ గూడాను. చాలా తక్కువ మందే చూస్తున్నారు. 1,000కి గూడా పోవట్లేదు వీడియోస్ ఎందుకనో మరి. యూట్యూబ్ అని ఏదైనా చేస్తున్నాడో లేకపోతే జనాభా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు గానీ, వ్యూస్ అయితే పోవట్లేదు. తక్కువ పోతున్నాయి ఎందుకనో. 1,000కి కనీసం నాకేమి ఎమ్మలు గూడా రానవసరంలా. 1,000 వస్తే చాలు. దాంట్లోనే నాకు హ్యాపీగా ఉంటుంది. బట్ మరీ తక్కువైపోయాయి వ్యూస్. ఎవరు చూడట్లేదో ఏమో లాగ్ ఎక్కువుంది. చెప్పిందే చెప్తున్నాను. చూపించిందే చూపిస్తున్నాను. అయినా సరే ఇంకేం చేయలేని పరిస్థితి. తీసిన వీడియోనే తీస్తున్నాను. అయినా పెట్టిన వీడియోనే పెడుతున్నాను. అంటే ఇంకేం చేయలేను. సో, చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. చూడని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. కామెంట్ చేయని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. చేసుకోని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. చేసుకున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తే వాళ్ళకెలా తెలుస్తది? అందుకనే వీడియోస్ చేసుకోవాలి. వాళ్ళది పెట్టాను. మరి ఎంతమంది వీళ్ళని చూసుకున్నారో తెలీదు. సబ్స్క్రైబ్ చేసుకోనున్న వాళ్ళకైతే తెలుస్తది ఆల్రెడీ. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలన్నా చూడండి. అన్ని వీడియోలు చెప్తూ వచ్చాను గదా! ఏదైనా వీడియో చూడాలనిపిస్తే నా ఛానల్‌లోకెళ్ళేసి హ్యాపీగా చూడండి. అంటే లైఫ్‌లో ఏం జరుగుతుంది, ఏందనేది కూడా ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది గదా! సో, అందుకని మొత్తం ఎవరైనా పెట్టకపోయుంటే ఐయామ్ వెరీ సారీ. నాకు స్టేటస్ పెట్టిన వాళ్ళు, నాకైతే వాట్సాప్‌లో పెట్టిన వాళ్ళందరియి పెట్టాననమాట. అది విషయం. సరే అయితే ఇలాగే నా వీడియోస్‌ని చూస్తూ ఉండండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.